శంకర్ వరప్రసాద్తో పూరి బృందం. చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పాట చిత్రీకరణ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర సెట్ సమీపంలోనే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ల సినిమా చిత్రీకరణ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రెండు చిత్ర బృందాలు కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోల్ని పూరి టీం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. అందులో చిరు స్టైలిష్ లుక్లో కనిపించగా, విజయ్ సేతుపతి లుంగీలో మాస్ లుక్తో కనిపించడం ఆకర్షణగా నిలిచింది. అలాగే టాబు, నయనతార, అనిల్, పూరి, చార్మి తదితరులు ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. పుష్ప విలన్తో సత్యం సుందరం దర్శకుడి సినిమా 96 సత్యం సుందరం లాంటి విజయవంతమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు సి ప్రేమ్ కుమార్. ఇప్పుడు ఆయన తదుపరి సినిమా కోసం ఫహాద్ ఫాజిల్తో చేతులు కలపనున్నారు. వీళ్ళిద్దరి కలయికలో రూపొందనున్న ఈ చిత్రం ఓ విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ఉండనుందని, దీంట్లో తన గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ పాత్రలు ఉంటాయని ప్రేమ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక దీని తర్వాత ఒక అడ్వెంచర్ సర్వైవల్ డ్రామా సినిమా ఉంటుందని, అందులో కేవలం 9 పాత్రలే ఉంటాయని, అలాగే కథానాయిక లేకుండా ఓ ప్రేమ కథను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులు ఎవరితో ఉండనున్నాయన్నది స్పష్టత ఇవ్వలేదు. ఆ మధ్య తన హీరో విక్రమ్తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం సాగింది. మరి వీటిలో ఏదైనా ఆయనతో ఉండనుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. దుల్కర్కు జంటగా పూజ. వరుస చిత్రాలతో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రవి నేలకుడితి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. DQ41 వర్కింగ్ టైటిల్. ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక పూజ హెగ్డేను ఖరారు చేసినట్లు మేకర్స్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ సెట్స్లోకి ఆమెను ఆహ్వానిస్తూ టీం ఓ వీడియో విడుదల చేసింది. అందులో దుల్కర్ను తన స్కూటీపై ఆమె ఎక్కించుకునే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అద్భుతమైన భావోద్వేగాలు నిండిన డ్రామాగా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులోని ప్రేమ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది అని మేకర్స్ పేర్కొన్నారు. కిష్కింధపురి చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది అంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కిష్కింధపురి లాంటి హారర్ చిత్రం ఇప్పటి వరకు రాలేదు. ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. ఆయన కథానాయకుడిగా కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రమిది. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేయడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఆ క్రమంలో నా నుంచి చాలా వరకు మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. నాకు మాత్రం కిష్కింధపురి లాంటి వైవిధ్యమైన కథలతో రూపొందే సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కథ వినగానే నాకు బాగా నచ్చింది. కౌశిక్ విజన్కు సాహు గారపాటి బడ్జెట్ పరిమితులు పెట్టలేదు. సాంకేతికంగా, గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. ఇదొక సీరియస్ హారర్ ఫిల్మ్ అయినా అనుపమ పరమేశ్వరన్ నటనకు ఆస్కారమున్న పాత్ర లభించింది. చాలా కష్టమైన భావోద్వేగాలను ఆమె అలవోకగా పలికించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఈ సినిమాకు సౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సలార్, యానిమల్, కాంతారా లాంటి సినిమాలకు పనిచేసిన సౌండ్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు ఈ చిత్రం సౌండ్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ఓ న్యూ ఏజ్ థ్రిల్లర్ చేస్తున్నాను అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.